BBAలో యూనివర్సిటీ సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ సాధించడం సన్ ఇంటర్నేషనల్ విద్యార్థులకే సాధ్యం. నమస్తే, తెలుగు న్యూస్కి స్వాగతం. నేను గోపికృష్ణ. జ్యోత్స్న గారు ప్రొఫెసర్, తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ఉన్నారు మనతో. నమస్కారం జ్యోత్స్న. నమస్తే అండి. జ్యోత్స్న గారు, విజయవాడ వరదలు దాదాపు ఈరోజు 10th డే అనుకుంటా. సంతృప్తినిస్తుందా జరుగుతున్న సహాయక కార్యక్రమాలు? అంటే వరద రావడం ఎట్టి పరిస్థితుల్లో సంతృప్తికరం కాదు. ప్రజలు పడుతున్న బాధలు, ఆక్రందనలు వింటూనే ఉన్నాం. దాని గురించి కాదు, కానీ జరుగుతున్న సహాయక కార్యక్రమాలు కాస్త వాళ్ళకి సాంత్వన చేకూర్చే విధంగా వెళుతున్నాయనే సంతృప్తి మీలో ఉందా? మీ క్వశ్చన్కి 2 ఆన్సర్స్ ఉంటాయి. ఒకటి, వాళ్ళకి చేరుతున్నటువంటి సహాయ కార్యక్రమాలు నిజంగా కూడా అవుట్ ఆఫ్ ది వే వెళ్ళి చాలా సందర్భాల్లో చాలా చోట్ల పాపం అఫీషియల్స్ కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి గారు కావచ్చు, స్వచ్ఛంద సేవా సంస్థలు కావచ్చు, ఎవరైనా సరే రైట్గా పాపం అవుట్ ఆఫ్ ది వే వెళ్ళి అక్కడ చేస్తున్నారు. దట్ ఈస్ సంథింగ్ దట్ విల్ బి డెఫినెట్లీ సాటిస్ఫైయింగ్ అండి, అందులో డౌట్ లేదు. ఖచ్చితంగా ఇప్పుడు ఇవాళ రోజును చూసుకోండి, 10వ రోజు ఇవాళకి రోజుకి ఎన్ని లక్షల మందికి మేము ఆహారం ఇవ్వగలుగుతున్నాము, మొదటి థింగ్. మంచినీరు సప్లై చేయగలుగుతున్నాము, రెండో థింగ్. అలానే ఇప్పుడు అంతా కూడా వన్స్ ఆ రెస్క్యూ అండ్ రిలీఫ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు అంతా కూడా మనం వీఆర్ కమింగ్ బ్యాక్ టు రీహాబిలిటేషన్ పార్ట్. అంటే ఎలా మనం ఇళ్ళని మళ్ళీ బ్యాక్ టు నార్మల్సీ తీసుకురావడం. సో ఇవాళ మీరు కనుక తీసుకుంటే కొన్ని వేల ఇళ్ళని మేము ఆల్మోస్ట్ ఒక 30,000 పైచిలకు ఇళ్ళని మేము క్లీన్ చేయించగలిగాం ఫైర్ ఇంజిన్స్ ఉపయోగించి. అలానే మోర్ ఆర్ లెస్గా రోడ్స్ ఆల్మోస్ట్ ఒక 90-95% రోడ్స్ మేము క్లియర్ చేసుకున్నాము. రోడ్స్ ఆర్ క్లియర్, డ్రైన్స్ ఆర్ క్లియర్. సో అంటే వీఆర్ బ్యాక్ ఆన్ ట్రాక్. విజయవాడ ఇస్ బ్యాక్ ఆన్ ట్రాక్ చేయగలుగుతున్నాం. అది ఆ పార్ట్. సంతృప్తినిస్తుందా అంటే ఖచ్చితంగా సంతృప్తినిస్తుంది. ఎవరెవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎస్, మమ్మల్ని ప్రభుత్వం ఆదుకుంటోంది అనేటువంటి మాట వాళ్ళు చెప్తున్నారు. దట్ ఈస్ సంథింగ్ దట్ వీఆర్ హ్యాపీ అబౌట్. కానీ పర్సనల్గా చంద్రబాబు నాయుడు గారి శిష్యురాలుగా నన్ను అడిగితే మాత్రం ఆ లాస్ట్ ఇంటి వరకు ఇంకా చేరుకోలేకపోయామే అనేటువంటి ఒక చిన్నపాటి ఆ లాక్యునా అంటారు చూసారా, అది ఉంది. ఇంకా ఆ కంప్లైంట్ ఉంది మాకు. చేరుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయా? వాస్తవానికి కూడా హైయెస్ట్ అమౌంట్గా మేము ప్రయత్నాలు చేస్తున్నామండి. మీరు చూసారు, ఆల్మోస్ట్ ఇక్కడ వరకు నీళ్లు ఉంటే డ్రోన్లతోటి ఫుడ్ పంపించాం. రైట్, ఇల్లు క్లీన్ చేసుకోలేక వాళ్ళు ఇబ్బందులు పడుతుంటే ఫైర్ ఇంజిన్లు పెట్టించాం క్లీన్ చేయడానికి. అలానే వెహికల్స్ అన్నీ కూడా పాడైపోతున్నాయని చెప్పి ఎక్కడికక్కడ మెకానిక్స్ని రిక్వెస్ట్ చేసి ఇళ్ళకు వచ్చి మెకానిక్స్ కూడా ఆ వెహికల్స్ని రిపేర్ చేసేటువంటి ఒక పరిస్థితి తీసుకొచ్చాం. ఎల్జీ లాంటి ఒక సంస్థ ముందరకు వచ్చి లేదు, వీఆర్ గివింగ్ స్పేర్ పార్ట్స్ కూడా 50% తోటి చేస్తాము, ఆల్ సర్వీస్ ఛార్జెస్ వుడ్ బి 100% ఇచ్చేస్తాం, మేము వాటిని తొలగిస్తామని చెప్పారు. సో వీఆర్ డూయింగ్ అవర్ బెస్ట్. అండ్ ఇవాళ రోజున చూస్తే అటు ఫిల్మ్ ఇండస్ట్రీ కావచ్చు, ఇటు బిజినెస్ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, పొలిటికల్ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, సాధారణ ప్రజలు కావచ్చు, చిన్న చిన్న పిల్లలు కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారు. సో వీఆర్ గోయింగ్ టు వీఆర్ లీవింగ్ నో స్టోన్ అన్టర్న్ అంటాను నేను. ఎక్కడా కూడా వదలట్లేదు. కానీ స్టిల్ ఉన్నటువంటి పరిస్థితుల ప్రభావము, చాలా చోట్ల మేము చేరుకోలేకపోయినటువంటి ఒక పరిస్థితి, దానివల్ల కొంతమందికి చిన్న పార్ట్ అయినా సరే ఆ కొంతమందికి మేము చేరుకోలేకపోయాం, వారి వద్దకు మేము చేరుకోలేకపోయాం, వారికి ఇబ్బందులు కలుగుతున్నాయి. దాంతోపాటుగా 10ల సంఖ్యలో జనాలు కూడా చనిపోయారు గోపి గారు. దాన్ని మనం దట్ ఈస్ సంథింగ్ దట్ ఈస్ ఇర్రిపేరబుల్ అండ్ మనం దాన్ని తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఉండదు. సో ఇవన్నీ అయితే హాంటింగే కదండి అక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు. సో ఆయన ఖచ్చితంగా ఇలాంటివన్నీ పెయిన్ ఇస్తాయి. సో అలాంటి విషయంలో అయితే మేము ఐ విల్ సే వీఆర్ నాట్ సాటిస్ఫైడ్. మీకు గుర్తుండే ఉంటుంది కదా, తర్వాత మీకు ఇంకా ఎక్కువగా గుర్తుంటుంది చంద్రబాబు నాయుడు 53 రోజుల తర్వాత విడుదలైన తర్వాత జైలు నుంచి హైదరాబాద్ పర్యటనప్పుడు ప్రప్రథమంగా మీరు ఉన్నారు. బేగంపేట ఎయిర్పోర్ట్ దగ్గర, అక్కడి నుంచి ర్యాలీ జరిగిన ఇదంతా ఉన్నారు. ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేశారో అదే ఆయన పెట్టిన స్కిల్ సెంటర్లో స్కిల్డ్ వర్కర్స్గా బయటకు వచ్చినటువంటి వాళ్ళు 500 మంది ఈరోజు అక్కడ ఉన్నటువంటి టీవీలు, ఫ్యాన్లు, ఫ్రిడ్జ్లు, మెకానిక్, ఇవి కార్పెంటర్లు, వీళ్ళందరూ పనిచేస్తున్నారని చంద్రబాబు గారు మొన్న చెప్తున్నప్పుడు నాకు కూడా బాగా ఇదిగా అనిపించింది.
అయితే నిన్న నేను అరెస్ట్ అయిన రోజు బస్సులోనే ఉన్నా, ఈరోజు బస్సులోనే ఉన్నా. అంటే ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఆయన చెప్తున్నటువంటి మాట అంటే ప్రజలు ఆయనకు అధికారం ఎందుకు ఇచ్చారో అదే ప్రజలకి ఆయన మళ్ళీ తిరిగిస్తున్నట్టే అర్థం చేసుకోవాలి. అంటే ఒకటి గోపి గారు, 1 year నిన్నటికి సంవత్సరం సరిగ్గా. ఇవాళ నిజంగా కూడా ఇద్దరి మ్యారేజ్ యానివర్సరీ సార్ అండ్ మేడంది. అండ్ క్రితం సంవత్సరం ఇదే రోజున అందరం కూడా ఎంత బాధపడ్డాము. అసలు ప్రజలందరూ బాధపడ్డారు, జోత్స్ను లేకపోతే ఇంకోళ్ళో అని కాదండి, ప్రజలందరూ బాధపడ్డారు. ఎందుకంటే ఆయన చేసిన తప్పేంటో ఎవరికి అర్థం కాలేదు గోపి గారు. మీలాంటి జర్నలిస్టులు కూడా అసలు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ తప్పు చేశారని మీరు కూడా పాపం లిటరల్లీ యూ ట్రై టు చెక్అవుట్. చాలా చేశారు. న్యూట్రల్గా ఉన్నటువంటి మీలాంటి వాళ్ళు కూడా అసలు ఏంటి, ఎక్కడ ఒక ప్రభుత్వం ఒక సీనియర్ రాజకీయ నాయకుడిని ఇన్నేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తిని ఏ విధమైనటువంటి ఆధారాలు లేకుండా ఎలా అరెస్ట్ చేస్తుంది, ఆధారాలు ఎక్కడన్నా ఉన్నాయేమో అని మీరు కూడా వెతికారు ఆ రోజున. కానీ ఎక్కడ ఎవరికి ఏం లేదు, ఎందుకంటే దెర్ ఇస్ నథింగ్ రాంగ్ దట్ చంద్రబాబు నాయుడు గారు హస్ డన్. అలాంటి పరిస్థితుల్లో ఆ రోజున ఇలానే అంటే ఐఎమ్ షేరింగ్ మై ఎక్స్పీరియన్స్ విత్ యూ గోపి గారు, ప్రజలకు కూడా తెలవాలి. ఇలానే ఒక అధికార ప్రతినిధిగా మమ్మల్ని మాట్లాడమని చెప్పి టీవీల్లో అలా ఇలా అసలు ఏం జరుగుతుంది అన్నప్పుడు మేము వెన్ వీ వర్ ట్రయింగ్ టు టాక్, నాకు పర్సనల్గా కొన్ని వందల మెసేజెస్ అండి, నా ఫేస్బుక్కి, నా లింక్డ్ఇన్కి, నా ట్విట్టర్కి, నా ఫోన్ వాట్సాప్కి, మేడం మేము సార్ పెట్టినటువంటి స్కిల్ సెంటర్స్లో మేము చదువుకున్న వాళ్ళం, మేము ఒక ట్రైనర్స్గా పనిచేసినటువంటి వాళ్ళం, ఇది చేశాం మేడం, ఆ రోజున ఇది జరిగింది మేడం, సార్ ఎక్కడా తప్పు చేయలేదు మేడం, మేము దానివల్ల మేము ఈ లబ్ధి పొందాం మేడం, ఈ ఫలానా స్కిల్ సెంటర్లో నేను చదువుకున్నాను మేడం, దీస్ ఆర్ ది డీటెయిల్స్. సార్ అరెస్ట్ అయిన తర్వాత గోపి గారు ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ అండ్ నంబర్స్ నాకు పర్టిక్యులర్గా లబ్ధిదారులే ఇచ్చారండి. అక్కడ చదువుకున్న వాళ్ళు, అక్కడి నుంచి లబ్ధి పొందినటువంటి వాళ్ళు, అక్కడి నుంచి బయటకు వచ్చి ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు, దేశ విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు నాకు స్వయంగా డేటా ఇచ్చారు. తర్వాత సిమెన్స్ కంపెనీ కూడా ఏమేమి ఇచ్చింది, తర్వాత ఎక్కడెక్కడ సెంటర్స్ పెట్టారో ఆ కాలేజీల ప్రిన్సిపల్ని కూడా వాడిని ధృవీకరిస్తూ సంతకాలు పెట్టారు. నేను అదే చెప్తున్నాను. దిస్ ఇస్ ఆల్ సెపరేట్, దీస్ ఆర్ ఆల్ ది పీపుల్ హూ హ్యావ్ డెల్ట్ విత్ ద ప్రాజెక్ట్. నేను అనేది లబ్ధిదారులు ఎవరైతే పిల్లలు చదువుకుని, ఇవాళ మీరు చెప్తున్నారు కదా 500 మంది స్కిల్డ్ పీపుల్ హ్యావ్ కమ్ అవుట్ అండ్ హెల్పింగ్ ది పీపుల్. అది ఆ రోజున ఒక నాయకుడు అరెస్ట్ అయినప్పుడు వాళ్ళందరూ బయటకు వచ్చారు. వాళ్ళ ఎవరికి కూడా అఫిలియేషన్స్ ఏం లేవు, తెలుగుదేశం పార్టీతో అఫిలియేషన్ ఏం లేదు వాళ్ళకి. కానీ తప్పని వాళ్ళు ఆ రోజున బయటకు వచ్చి చెప్పారు, తప్పు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం తప్పని చెప్పారు వాళ్ళు ఆ రోజున. ఏపీలో కొంత బయటికి రాలేకపోయారులేండి. సరే, నేనేమంటాను అని అంటే, అప్పుడున్నటువంటి ప్రభుత్వం ఎట్లాంటిదో మీకు తెలుసు, మాకు తెలుసు. జర్నలిస్టుల మీదే దేశద్రోహం కేసులు పెట్టారు వాళ్ళు, అది హిస్టరీ. అందుకని ఏమైపోయింది, కాలగర్భంలో కలిసిపోయారు వాళ్ళు. ఎక్కడైనా కనబడుతున్నారా ఇప్పుడు? అయితే మీరు ఇందాక అన్నట్టుగా ఒక నాయకుడు అనేవాడు ఒక థాట్ ప్రాసెస్ తోటి వెళ్తే గోపి గారు ఏమవుతుంది అని అంటే, హ్యావ్ యూ ఎవర్ థాట్ డ్రోన్లతోటి ఫుడ్ డెలివరీ చేయొచ్చు వరద ప్రాంతాల్లో, అదే డ్రోన్లతోటి బ్లీచింగ్ పౌడర్ని మనం స్ప్రే రూపంలో కొట్టచ్చు. కరెక్ట్. హ్యావ్ యూ ఎవర్ థాట్ ఫైర్ ఇంజన్లతోటి ఇళ్ళు క్లీన్ చేయించని ఎవరైనా ఆలోచించారండి? కరెక్ట్. ఏం ఆలోచనలు సార్ ఇవన్నీ? దిస్ ఇస్ క్రైసిస్ మేనేజ్మెంట్. రైట్. డ్రోన్ల వ్యవహారానికి వస్తే నేనైతే ఆశ్చర్యపోయే ఆ విషయం తెలిసి, డ్రోన్ల వ్యవహారంలో ఇట్లా ఫుడ్ సప్లై చేస్తున్నారంటే, హైదరాబాద్లో ఒక కంపెనీ ఉంది, నాకు తెలిసినటువంటి మిత్రుని కంపెనీ. అతను ఈ పంట పొలాలకు సంబంధించి డ్రోన్ల నుంచి ఇది స్ప్రే చేసేటువంటి ఫర్టిలైజర్ వాడుతూ ఉంటారు అన్నమాట. అయితే సడన్గా నాకు కాల్ చేసి మనోడు ఇట్లా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మమ్మల్ని కూడా అప్రోచ్ అయ్యారు, డ్రోన్స్ ఇస్తారా అని, మేము కూడా డ్రోన్స్ సప్లై చేస్తున్నాం అన్నాను. అంటే కేవలం వాళ్ళకి అందుబాటులో ఉన్నటువంటి వాటిని మాత్రమే కాదు, ఎక్కడ అవకాశం ఉన్నా వాటిని పట్టుకెళ్ళిపోయి ప్రజల కోసం వినియోగించేటువంటి. నేనేమంటున్నా థాట్ ప్రాసెస్ అని అందుకే అన్నానండి. ఒక విపత్తు వచ్చినప్పుడు మనం దాన్ని ఎలా సక్సెస్ఫుల్గా హ్యాండిల్ చేయగలం అనేది ఇట్స్ అ టాస్క్. అది ప్రతి ఒక్కళ్ళు చేయలేరండి. ఎందుకు చెప్తున్నానంటే, ఇవాళ రోజున ఇన్ని మాట్లాడుతున్నాం కదా, ఒక విపత్తు వచ్చింది, వరదలు వచ్చాయి, విపరీతమైనటువంటి వరదలు వచ్చాయి, ప్రజలు ఇబ్బందులు పడ్డారు, సబ్మర్జ్ అయిపోయాయి, ఇల్లు వాహనాలు సబ్మర్జ్ అయిపోయాయి, అన్ని ఇబ్బందులు వచ్చాయి.
ఆ వాహనాలకి సంబంధించి ఇన్సూరెన్స్ ఉంటుంది, ఇన్సూరెన్స్ కంపెనీలతోటి మాట్లాడాలి, ఆ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ త్వరగా ఇప్పించాలి. ఇది ఎవరు చెప్పారండి గవర్నమెంట్కి? అడిగారా? అసలు ప్రజలు ఇంకా దానిలోంచి బయటికి రాలేదు కదా. కరెక్ట్. పాపం వాళ్ళు ఆ షాక్ నుంచే ఇంకా ప్రజలు బయటికి రాలేదు. మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాపర్గా 3 పూటలు తినాలి కదా, అసలు తిండే దొరకని పరిస్థితిలో ఉన్నారు పాపం మొదటి 1-2 రోజులైతే. వాళ్ళు హౌ టు సర్వైవ్ అని వాళ్ళు ఆలోచిస్తుంటే హౌ డు వి మేక్ దేర్ లైఫ్స్ బెటర్ అని ఈయన ఆలోచిస్తున్నాడు. దట్ ఈస్ సిబిఎన్, దట్ ఈస్ క్రైసిస్ మేనేజ్మెంట్. ఇవాళ మీరు గమనించండి, నాట్ ఓన్లీ ది కన్సర్న్డ్ మినిస్టర్ ఎవరు, డిజాస్టర్ రిలీఫ్కి వీటికి వాటికి అనిత్ గారు ఉన్నారు. ఆ ఒక్కరే కాదు, ఆర్టీజీఎస్కి ఎవరు, లోకేష్ గారు. ఆయన ఒక్కరే కాదు, మిగతా ఆల్ కన్సర్న్ డిపార్ట్మెంట్స్, ఆల్ మినిస్టర్స్ ఆర్ ఆన్ గ్రౌండ్. ఎందుకు? కారణం ఏంటి అని అంటే, ఎప్పుడైతే వెన్ యూ డెలిగేట్ ది వర్క్, ఒక పాకెట్కి గోపి గారిని ఇన్ఛార్జ్గా పెట్టాను అనుకోండి, డివిజన్ల వారీగా మంత్రుల్ని పెట్టారు, ఐఏఎస్ ఆఫీసర్లను పెట్టారు, ఎవ్రీబడి ఈజ్ ఆన్ ద రన్ లిటరల్గా. కానీ ఎందుకు ఒకనొక దశలో అనుకున్నంతగా చేయలేకపోయామని చంద్రబాబు గారు చెప్పారు. నేను మళ్ళీ చెప్తున్నాను, మొత్తం అయిన తర్వాత మీరు ఒకసారి మీ ఛానల్ వీడియో ఇది మన కెమెరా తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు గారితో ఇంటర్వ్యూ చేయండి. గోపి గారు, ఐ ఛాలెంజ్ లేదమ్మా, నేను మిమ్మల్ని ఛాలెంజింగ్ దానికన్నట్లా, మీరు చేస్తారు. చేసిన తర్వాత ఆయన ఏమంటాడు, నేను దానికి ఛాలెంజ్ చేస్తున్నా. అమ్మా అందరికీ చేయలేకపోయామమ్మా గోపి అంటారు మీతోటి. రాసి పెట్టుకోండి మాట. ఎందుకో చెప్తాను. చంద్రబాబు నాయుడు గారు హీఈస్ ఎ మ్యాన్ ఆఫ్ పర్ఫెక్షన్ అండి. ఆయనకేంటి అని అంటే, ఇప్పుడు అక్కడ కొన్ని లక్షల మంది, ఆల్మోస్ట్ 6 నుంచి 7 లక్షల మంది ఇంపాక్ట్ అయ్యారండి ఓవరాల్గా. 6-7 లక్షల మంది ఇంపాక్ట్ అయినప్పుడు ఆ 6-7 లక్షల మంది ప్రతి ఒక్కరికి కూడా మనం హెల్ప్ చేయాలి అంటారు. చేయలేకపోతే లేదు మేము చేయలేకపోయాం అంటారు. ఒక్క 6 లక్షల్లో 5,99,999 మందికి మీరు చేసినా సరే ఆ ఒక్కళ్ళకి చేయకపోయినా మేము చేయలేకపోయామమ్మా అంటారు. అదే చంద్రబాబు నాయుడు గారు. ఏమీ చేయకపోయినా చేశామని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు చూసారు, ఆ బ్యాచ్ వేరే. మీరు 10 days ప్రజల మీద ప్రేమతోటి ప్రజల మధ్యనే ఉంటూ అక్కడే కలెక్టరేట్లో బస్సులో పడుకుంటూ, దీన్ని తెలుగుదేశం పార్టీ చెప్పుకోవడానికి ఒక రకంగా సాధారణ ప్రజలకు కూడా కనబడుతూ ఉంది చంద్రబాబు ఏం చేస్తున్నాడు. కానీ వైసీపీ చెప్తుంది చంద్రబాబు నాయుడు ఇల్లు మునిగిపోయింది కాబట్టి అక్కడికి వెళ్ళేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఆయన బస్సులో ఉండి ఇక్కడ ఏదో జనాల కోసం ఉన్నట్టు కలరింగించుకునే ప్రయత్నం చేస్తున్నాడు అనే మాట విన్నప్పుడు ఎట్లా అనిపిస్తుంటుంది మీకు? నేను ఒక మాట అంటాను, మీరేమనుకోకూడదు, ఇది కట్ కూడా చేయకూడదు. మాయదారి సంత తయారైంది రాష్ట్రంలో అంటా నేను. ఎదవ సంత. దానికే అంటే ఇప్పుడు ఎందుకు అంటున్నాను, అమ్మో తెలియదు కదా, లేదు అంటే మేము ఎప్పుడు అలాంటి బీపుల భాష మాట్లాడడం కాబట్టి ఒకవేళ కొంత తీవ్రంగా కొంత మరి అలానే ఉందండి. ఎదవ సంత వీళ్ళు పిచ్చి పైత్యం కాకపోతే వాడు బయటికి రాడు, ఒక్కడును ఒక్క వెధవ బయటికి రాడు. ఒక పాల ప్యాకెట్ ఇచ్చిన పాపాన పోడు, ₹1 ఇచ్చిన పాపాన పోడు, బయటకు వచ్చి మాత్రం ప్రతివాడు వాగుతాడు, అడ్డమైన వాగుడు. అయినా ఇంకో మాట చెప్తాను గోపి గారు, బురదలో పంది బతుకుతోంది, కొంతమంది బతుకుతున్నారు అనాలనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి. వరదల్లో కూడా రాజకీయం చేస్తారండి ఎవరన్నా? చేతనైతే నీకు సాయం చేయాలి, చేయలేకపోతే నోరు ముసుకు ఇంట్లో కూర్చోవాలి, సారీ యలహంక ప్యాలెస్లో కూర్చోవాలి నోరు ముసుకు, ఎందుకంటే నీకు అక్కడే ఉన్నావు కాబట్టి. నేను ఇవాళ మీరు ఈ మాట తీసుకొచ్చారు కాబట్టి కొన్ని ఎగ్జాంపుల్స్తో సహా చెప్తానండి. 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం పార్టీ హయాంలో దేవినేని ఉమా గారు ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్నారు. ఇప్పుడు 2024లో నిమ్మల రామానాయుడు గారు ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్నారు. బోత్ దీస్ ఎక్స్ మినిస్టర్ అండ్ ద కరెంట్ మినిస్టర్ ఆల్మోస్ట్ 4-5 రోజుల నుంచి ఆ గట్లంబడే కూర్చున్నారు వాళ్ళు. బుడమేరు దగ్గర అక్కడే కూర్చున్నారు వాళ్ళు. ఆయనేమో పట్టిసీమ మీద, ఈయనేమో అక్కడే కూర్చున్నారు వాళ్ళు. అసలు జరగట్లేదు అక్కడి నుంచి. పిచ్చి వర్షం పడుతున్నా సరే, రామానాయుడు గారు పిచ్చి వర్షం పడుతున్నా సరే అర్ధరాత్రి అయినా అక్కడే కూర్చున్నారు, అక్కడే తింటున్నారు. అది కంప్లీట్ అయ్యేంత వరకు నేను అక్కడే ఉంటాను అంటున్నారు. దేవినేని ఉమా గారు కూడా మీరు చూస్తున్నారు ఏ విధంగా వర్క్ చేస్తున్నారు. కట్ చేయండి, ఇప్పుడు కట్ చేసి అదర్ సైడ్
అనిల్ కుమార్ యాదవ్ గుర్తున్నారుగా మీకు? నాకు తెలిసి ప్రేక్షకులకు గుర్తుండాలి. ఎప్పుడు వచ్చామన్నది కాదన్నా, బుల్లెట్ దిగిందా లేదా అన్నాడు చూసారా? ఆగవయ్యా అని చెప్పి ఏదో దిక్కుమాల ప్రాస మాట్లాడాడు చూసారా? ఎక్కడున్నాడు? హీ వాజ్ అన్ ఇరిగేషన్ మినిస్టర్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఇంత విపత్తు కాలంలో ఇంత విధ్వంసం అక్కడ జరిగినప్పుడు ఎక్కడ చచ్చారు వీళ్ళందరూ? అంబటి రాంబాబు. సంక్రాంతి వస్తే స్టెప్పులు వేయడం కాదు, ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి కదా నువ్వు. ఇరిగేషన్ మినిస్టరే కదా నువ్వు. లేదా నాకే అర్థం కాలేదు, ఇంకెవరికి అర్థమవుతుందా బుడిమేరు దగ్గర ఇష్యూ అని అంటాడా? పోలవరం ఎలా అయితే అర్థం కాలేదు. కాంప్లికేటెడ్ సబ్జెక్ట్. నేను ఎందుకు అంటున్నా అంటే యువర్ కమిట్మెంట్, యువర్ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ ద సొసైటీ. ఇక్కడ ఇంకొక చిన్న విషయం అడుగుతాను గోపి గారు. 10 రోజులు, ఈ 10 రోజుల్లో ఇద్దరు ఇరిగేషన్ మినిస్టర్స్, ఎక్స్ ఇరిగేషన్ మినిస్టర్స్ ఏ రోజునన్నా ఎక్కడన్నా విజయవాడలో మీకు కనిపించారు? వచ్చాడా? లేదుగా. మరి వాళ్ళ మమ్మల్ని మాట్లాడేది. ఇంకోటి కట్ చేయండి. మేకతోటి సుచరిత ఎవరండి? హోమ్ మినిస్టర్, ఎక్స్ హోమ్ మినిస్టర్. తర్వాత తానేటి వనిత, ఎక్స్ హోమ్ మినిస్టర్. 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పాలనలో ఎన్ని విపత్తులను చూసాం మనం? అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయిన సంగతి చూసాం కదా మనం. 48 మంది చనిపోయినప్పుడు చూసాం కదా మనం. కనపడ్డారా వీళ్ళు ఎవరన్నా గ్రౌండ్లో మీకు? అదే ఇవాళ వంగలపూడి అనిత గారు ఎక్కడున్నారండి? పిల్లల్ని వదిలేసి ఆవిడ 10 రోజుల నుంచి ప్రజల్లో ఉన్నారు ఆవిడ. సవితమ్మ కూడా అక్కడే ఉన్నట్టుంది. నేను ఐఎమ్ టెల్లింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ మినిస్టర్ చెప్తా, నేను మీకు కంపేర్ చేసి మరీ చెప్తా. ఒక్కొక్కడు మాట్లాడితే చెంపలు వాయ కొడతా వైఎస్ఆర్సీపీ వాడివి. ఎందుకో చెప్తాను వినండి. రోజా ఉంది టూరిజం మినిస్టర్, ఎక్స్ టూరిజం మినిస్టర్. అసలు వైఎస్ఆర్సీపీలో నేనే అసలు వన్ ఆఫ్ ది టాప్ నాచ్ మినిస్టర్ అని చెప్పుకు తిరిగింది ఆ రోజున. జగనన్నకి చెల్లి. సర్లేండి, ఆ చెల్లెల గోల మనకెందుకు కానీ, ఒక చెల్లి తిడుతుంది చాలదన్నట్టు మీరు ఇంకో చెల్లి తిట్టు కూడా ఇప్పుడు తిట్టించేటట్టున్నారు. సరే అయిపోయిందా? ఎక్కడుంది? వర్షాలు పడితే గొడుగులు వేసుకొని డ్యాన్స్ చేసింది, రెయిన్ డ్యాన్స్ చేసింది ఆ రోజున గొడుగులు వేసుకొని. మరి ఇన్స్టాగ్రామ్ రీల్స్ కోసం వర్షాల్లో ప్రజలు అత్తలాకుతలం అవుతుంటారు జనజీవనం. అదే ఇవాళ సవితమ్మ, మా బీసీ వెల్ఫేర్ మినిస్టర్. మీరు ఇప్పుడు నేను మీతో ఇక్కడ మాట్లాడుతున్నాను, ఆవిడ ఎక్కడుందో చెప్పమంటారా? విజయవాడలో ఆ డివిజన్స్లో వర్షం పడుతోంది, ట్రాక్టర్ ఎక్కి తిరుగుతోంది ఆవిడ. ఏమ్మా మీకు అన్నీ వచ్చాయా? రాకపోతే నాకు చెప్పండి, నేను చూసుకుంటా. ఇంటింటికి వెళ్ళి ఆవిడ ఇస్తూ ఉంది. కొల్లు రవీంద్ర గారు, గొట్టిపాటి రవి గారు, అనగాని సత్యప్రసాద్ గారు, ఆనం రామనారాయణ గారు, ఎంతమందిని తీసుకోమంటారు? మొత్తం నేను ఇప్పుడు మంత్రుల పేర్లందరూ చదవాలి. అంటే ఇవన్నీ ఎందుకు ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను అని అంటే, ది లీడర్ హూ ఇస్ లీడింగ్ దెమ్, చీఫ్ మినిస్టర్, హీస్ లీడింగ్ హిస్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఇన్ అ పర్ఫెక్ట్ వే. మీరు ఇవాళ గమనించండి. కంచెర్ల శ్రీకాంత్ గారు ఎమ్మెల్సీ, కుప్పం ఇన్ఛార్జ్ ఆయన, హీఈస్ ఇన్ విజయవాడ. నష్టం సర్వే ఏదైతే చేస్తున్నారు కదా దాంట్లో ప్లస్ ప్రజలకు ఇంకేం అవసరాలనే వాటన్నిటి గురించి తెలుసుకుంటున్నారు. కాకర్ల సురేష్ ఎమ్మెల్యే, హీఈస్ ఇన్ విజయవాడ. ఇంకెంతమంది పేర్లు తీసుకోమంటారు? ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు డెసిగ్నేట్ అయి ఉన్నారు. పత్తిపాటి పుల్లారావు గారు గ్రౌండ్లో ఉన్నారు, మా బ్రహ్మం గ్రౌండ్లో ఉన్నాడు. అతనికైతే ఏం పోనీ, అతనే ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ కాదు కదా, మినిస్టర్ కాదు కదా బ్రహ్మం చౌదరి. మేజర్ యాక్సిడెంట్ నుంచి అంత మేజర్ యాక్సిడెంట్ జస్ట్ బిఫోర్ ఎలక్షన్స్ మేజర్ యాక్సిడెంట్ నుంచి బయటపడ్డాడు. ఐ వెంట్ దర్. ఆ రోజున చూస్తే నాకే కళ్ళలో నీళ్ళు వచ్చాయి, అయ్యో పిల్లాడికి ఏమైపోయింది అని చెప్పి. అట్లాంటిది బ్రహ్మం ఈజ్ ఆన్ ద గ్రౌండ్ టుడే. మాకేమైపోయినా పర్లేదు, ప్రజల కోసం మేము ఉంటామని ఆన్ గ్రౌండ్ ఉన్నారు. గద్దె రామ్మోహన్ గారు, కేసినేని చిన్ని గారు, అరే ఇంకెంతమంది ఇన్ని చెప్పాను కదా గోపి గారు. మీ 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 ఏమంటారనంటే మీ మెమరీకి ఒక చిన్న టెస్ట్ పెడతాయి ఇవాళ మన డిస్కషన్లోనే. ఒక పేరు చెప్పరా వైఎస్ఆర్సీపీ వాళ్ళది ఎవరిదైనా గ్రౌండ్లో ఉన్న వాళ్ళది? ఒక పేరు వచ్చారుగా. ఎవరు? ముడితోక జగన్మోహన్ రావు, బొత్స సత్యనారాయణ. ఎక్కడ వచ్చారండి? తన్ని తగిలేశారండి జనాలు. నేను అనేది మీరు డోంట్ గివ్ మీ వైఎస్ఆర్సీపీ అనగానే మీరు జగన్మోహన్ రెడ్డి లాగా 20 నిమిషాలు 30 నిమిషాలు గెస్ట్ అపియరెన్సెస్ వద్దు సార్.
గెస్ట్ అపియరెన్స్ల గురించి మాట్లాడదామా మనం? ఉమ్. నేను ఇప్పుడు చెప్పిన వాళ్ళంతా ఆన్ గ్రౌండ్ తిరుగుతున్నారు, రోజులు తరబడి తిరుగుతున్నారు. నేను అనేది గెస్ట్ అపియరెన్స్ల గురించి ఎందుకు మాట్లాడతాను? నేను అందుకనే ఆన్ గ్రౌండ్ రోజుల తరబడి ప్రజలతో ఉన్నటువంటి ఒక్క వైఎస్ఆర్సీపీ నాయకుడిని చూపించి, పోనీ వేరేవన్నీ వదిలేయండి. అక్కడ కొబ్బరి చిప్పల మంత్రి ఉండేవాడు వెల్లంపల్లి శ్రీనివాస్. ఎక్కడ అని 10 రోజుల నుంచి ఎత్తుకుతున్నానండి. నేను 2 సందర్భాల్లో కనిపించాడండి నాకు, 3 సందర్భాల్లో కనిపించాడు నాకు. ఒకటేమో జగన్మోహన్ రెడ్డి బుడిమేరకి గేట్లు ఉంటాయన్నప్పుడు కనిపించాడు. ఏం మాట్లాడుతున్నావు అన్నట్టు మొహం పెట్టాడు జగన్మోహన్ రెడ్డి వెనక. ఇంకోసారేమో ఇదే జగన్మోహన్ రెడ్డి ఇంకో దగ్గరికి వెళ్ళినప్పుడు అన్న వెళ్ళిపోదాం జనాలు తనేటట్టున్నారు అన్నాడు. మూడోసారి మొన్న కనిపించాడు, బ్రెడ్ ప్యాకెట్లు పంచుతూ కనిపించాడు నాకు. అదో 10 నిమిషాలు, ఇదో 10 నిమిషాలు, ఇదో 10 నిమిషాలు. టోటల్ అపియరెన్స్ వాజ్ ఫర్ 30 minutes. అర్ధగంట. ఇది సంగతి. దేవినేని అవినాష్ అని ఒక ఆయన ఉండేవాడండి. నేను అసలు చాలా పెద్ద హీరోనండి అని చెప్పి మా పార్టీ ఆఫీస్ మీద దాడి కూడా చేశాడు. మీకు ఏమైనా కనిపించాడా సార్? ఈ 10 రోజుల్లో ఏమైనా కనిపిస్తే కొంచెం చెప్పరా? నాకు ఈ ప్రశ్న కూడా ఉంది. అలానే ఈరోజు ఒక ప్రధాన పత్రికలో ఇదే శీర్షికతోటి వార్త, తప్పించుకున్నారా వదిలేశారా అని. నేను ఒక విషయం ఏం జరుగుతుంది అన్నట్టు ఈ వ్యవహారాన్ని అంత పెద్ద విషయంలాగా చూసినటువంటి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇలాంటి వాళ్ళ మీద యాక్షన్ ఉంటుందేమో అంటే ఏం చేయమంటారండి? అనుకున్నారంతా. కానీ ఇప్పటి వరకు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తమ్ముడు ఎక్కడున్నాడో తెలియదు. నేను ఒక విషయం చెప్తాను, ఈ నలుగురు ఎక్కడున్నారో తెలియదు. ఒక్క నందిగం సురేష్ని మాత్రం అరెస్ట్ చేశారు. అంటే నేను కూడా ప్రశ్న అడగాలేమో, తప్పించుకున్నారా వదిలేశారా అని. అంత సీన్ లేదండి, ఎవరు తప్పించుకోలేరు. నేనేం చెప్తున్నా అంటే ఇవాళ ఉన్నటువంటి ఇప్పుడు డెఫినెట్గా మీరు గమనించండి, యంత్రాంగం అంతా ఎక్కడుంది. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటి అని అంటే ఎవ్రీబడి ఈజ్ డూయింగ్ దర్ జాబ్. తప్పు చేసిన వాడు ఖచ్చితంగా శిక్ష అనుభవిస్తాడు. మేమేమన్నా వైఎస్ఆర్సీపీయా? చెప్పండి, మేమేమన్నా వైఎస్ఆర్సీపీయా? ఎవడి మీద మాకు కోపం ఉంటే వాడిని తీసుకెళ్ళి లోపలేసేసి అయిపోయింది వీడిని కొట్టేయండిరా, నాకు వీడియో కాల్ చేసేయండిరా అని అవతల వాడు చెప్పంగానే ఇక్కడ చెప్పడానికి చూపించడానికి అంతా కాదండి. మా తెలుగుదేశం అండి, అండ్ ఇక్కడ ఉన్నది కూటమి ప్రభుత్వం అండి. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా చంద్రబాబును ఆ రోజు అరెస్ట్ చేసిన విధానాన్ని చూసి మనం వచ్చిన తర్వాత ఎవరైతే ఇలాంటి కార్యక్రమాలకి అక్రమమైనటువంటి కార్యక్రమాలకు పాల్పడ్డారో వాళ్ళ బెండు తీయాల్సిందే అనే ఉద్దేశంతో అంత కష్టపడి పనిచేశారు. ఇప్పుడు వీళ్ళని పట్టుకోకపోవడం వల్ల, కనీసం వాళ్ళ ఆచూకీ కూడా తెలుసుకోలేని పరిస్థితి వల్ల చంద్రబాబు నాయుడు అరెస్టు అయి 1 సంవత్సరం అవుతున్నా కానీ 1 సంవత్సరం అవుతున్న రోజు సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారు తెలుగుదేశం పార్టీ. నేను అసలు కూడా కార్యకర్తలకి సంబంధించినటువంటి మీరు చెప్పిన ఈ మనోభావాలు ఏవైతున్నాయో అబ్సల్యూట్గా వ్యాలిడ్ అండి. మీరు నన్ను అధికార ప్రతినిధిగా 1 నిమిషం పక్కన పెట్టేసి జ్యోత్స్న గారు కార్యకర్తగా మీరు ఒక మాట చెప్పండి అంటే, ఒక్కొక్కడికి నేను చెప్తున్నా కదండి, ఒక్కొక్కడిని కూడా ఎంత తీవ్రమైనటువంటి శిక్షలు ఉంటే అవన్నీ వేయాలంటాను నేను. ఇంకా అంతకు మించినటువంటి పదం నా నోట్లోంచి రాదు, మీకు కూడా తెలుసు. నక్రిమి జంబో, కుంభీపాకం, ఒక కార్యకర్తగా నన్ను అడిగితే నేను అదే చెప్తా. ఐఎమ్ ఆల్సో లిటిల్ బిట్ అన్హ్యాపీ అండి, అందులో డౌట్ లేదు. ఇవాళ 1 year అయిన తర్వాత మా నాయకుడిని ఎవడైతే అక్రమంగా అరెస్ట్ చేశాడో వాడు ఇంకా కూడా స్కాట్ ఫ్రీగా తిరుగుతున్నాడంటే నాకు కోపం లేదన్న. నా ప్రభుత్వం మీద కూడా నాకు కోపమే ఉంటుంది ఆ విషయం మీద, అందులో డౌట్ ఏం లేదు. ఒక కార్యకర్తగా అబ్సల్యూట్గా ఐఎమ్ నాట్ హ్యాపీ. కానీ ప్రభుత్వం అన్న తర్వాత కొన్ని విధి విధానాలు ఉంటాయండి, కొన్ని సిస్టమ్స్ ఉంటాయండి. మనం వ్యవస్థల్ని మేనేజ్ చేయలేమండి. మనది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కాదు వ్యవస్థల్ని మేనేజ్ చేయడానికి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అనుకోండి, పోలీసుల్ని మేనేజ్ చేసుకున్నారు. వాళ్ళు మేనేజ్ ఇన్ ది సెన్స్ వాళ్ళతో తప్పులు చేయించారు. ఇవాళ ఎవరు దాన్ని ఇప్పుడు బ్రంట్ ఎవరు బేర్ చేయాలండి? కొల్లి రఘురామరెడ్డి సార్ అరెస్ట్ విషయంలో ఎవరు తప్పు చేశారు? ఆధారాలు లేకుండా అరెస్ట్ చేయమని చెప్పింది ఎవరు? పైన ఉన్నటువంటి పెద్దలు చెప్పారు. చేసింది ఎవడు? కింద ఉన్నవాడు చేశాడు. ఇప్పుడు ఆ బ్రంట్ ఎవడు బేర్ చేస్తాడు? కింద ఉన్నవాడు బ్రంట్ బేర్ చేస్తాడు. కానీ అది పద్ధతి కాదు కదా అంటాను. సిద్ధమయ్యే చేసి ఉండొచ్చేమో కదా, వాట్ ఎవర్. నేను వాళ్ళని సమర్థించట్లేదండి. కానీ అదే మనము చేసామనుకోండి, మనకి వాళ్ళకి తేడా ఉండదు గోపి గారు. సిస్టమ్స్ అసలు రేపు పొద్దున ఇంకా సిస్టమ్ అనేది ఉండదు. ఇంకా
ఎక్కడ సిస్టమ్ ఉంటుంది? ప్రతివాడి వాళ్ళ తెలుగుదేశం వస్తే తెలుగుదేశం ప్రభుత్వం కాదు, తెలుగుదేశం వ్యవస్థ నడిపించేస్తుంది, వైఎస్ఆర్సీపీ వస్తే వైఎస్ఆర్సీపీ వ్యవస్థ నడిపిస్తుంది. అది కాదండి. ఎందుకో ఇలాంటి నీతి వాక్యాలు మీ కార్యకర్తలకి నచ్చట్లేదు ఇప్పుడు. నేను మళ్ళీ చెప్తున్నా, ఒక కార్యకర్తగా నాకు నచ్చనిదే ఇదేమి ఏమి పెద్దేమి ఏమంటారు అని అంటే ఇదని కాదు. కానీ ఆల్ సెడ్ అండ్ డన్ మేము అందరం మీరు అంటున్నారు నచ్చదు, కానీ కార్యకర్తలు అందరూ కూడా నాయకుడు ఏది చెప్తే అదే అండి. ఎందుకంటే మనం సమాజాన్ని బాగుపరచడానికి వచ్చాను రాజకీయాల్లోకి, సమాజాన్ని భ్రష్టు పట్టించడానికి రాలే రాజకీయాల్లోకి. ఇప్పుడు నేను ఒక అగ్రెసివ్ వర్డ్ యూజ్ చేయడానికన్నా ముందర కూడా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేశాను, గోపి గారు ఈ ఒక్కసారికి డోంట్ రిమూవ్ ఇట్ అని అన్నాను. ఎందుకంటే నా నోట్లోంచి అలాంటి పదాలు రావని చెప్పి మీరు కూడా భావిస్తారు, ప్రజలు కూడా భావిస్తారు. కానీ నేను అగ్రెసివ్గా మాట్లాడినప్పుడు అంతే నేనేమన్నా రోజా నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడాను, భలే ఉన్నారు మీరు. నేను ఏమంటున్నా అంటే వీ హ్యావ్ అ స్టాండర్డ్ ప్రోటోకాల్ అండి. మాకు ఒక ప్రొసీజర్ ఉంటుంది, మాకు ఒక విధానం ఉంటుంది, ప్రిన్సిపల్ ఉంటుంది. సమాజాన్ని బాగుపరచాలి, కానీ రాజకీయ నాయకులుగా మనం సమాజాన్ని పాడు చేయకూడదు, భ్రష్టు పట్టించకూడదు. ఇవాళ సమాజాన్ని భ్రష్టు పట్టించేటువంటి పరిస్థితులు కొన్ని వ్యవస్థల్ని మేనేజ్ చేసి కొన్ని వ్యవస్థలతో తప్పులు చేయించే పని జగన్మోహన్ రెడ్డి చేసినప్పుడు మనం దాన్ని కొంచెం లేట్ అయినా సరే అకార్డింగ్ టు లా, అకార్డింగ్ టు ఇదే మనం చేయాలి తప్పించి వాళ్ళలాగే మనము చేసామనుకోండి అది ఒక ప్రెసిడెంట్ అవుతుందండి, అది రూల్ అయిపోతుంది. ఇంకా వాడు రూల్స్ డీవియేట్ చేశాడు, వాడు చేశాడు కాబట్టి నేను చేస్తాను, నేను చేశాను కాబట్టి ఇంకోటి చేస్తాను అన్నప్పుడు ఏమవుతుంది? రూల్ అనేది ఉండదు, ఇంకా డీవియేషన్సే కనపడతాయి మీకు. కానీ వాళ్ళు రూల్ డీవియేట్ చేసినప్పుడు నో, వీ హ్యావ్ టు, దిస్ ఇస్ ద రూల్, యూ హ్యావ్ డన్ అ డీవియేషన్, బాస్ యూ హ్యావ్ టు కమ్ బ్యాక్ టు దిస్ అనేది చెప్పడం కొంత కంబర్సం, కొంత ఇబ్బంది, మనసుకు నచ్చనిది. మా కార్యకర్తలకైతే ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, మాకైతే చూస్తుంటే ఏం ఏంటిది చేతులు కట్టు కూర్చున్నారు అన్నంత కోపం వస్తుందండి, అన్నంత కోపం వస్తుంది. నేను చెప్తున్నాను కదా, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి మీద చెయ్యేసినటువంటి ఎవడైతే ఉన్నాడో, అర్ధరాత్రి పూట వచ్చి ఆయన బస్సు మీద నాక్ చేసినటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో, ఆయన మీద అక్రమంగా కేసులు పెట్టి గంటల తరబడి ఆయన్ని కూర్చోబెట్టి ఆ వయసులో ఇబ్బంది పెట్టినటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో, అన్నిటికన్నా మించి ఆయన రిమాండ్కి పంపిస్తున్నప్పుడు లోపలికి వెళ్ళేటువంటి విజువల్స్ తీసుకొని ఆ ఫోటోల్ని బయటికి వదిలినటువంటి కొంతమంది ఉన్నారో వాళ్ళందరినీ లిటరల్గా నేను చెప్తున్నాను కదా, దొరికితే పిచ్చి కొట్టుడు కొట్టాలన్నంత కోపం అందరికీ ఉందండి. అసలు చెయ్యాలి, అది చంద్రబాబు నాయుడు గారు ఇది చేసేయాలంతే అన్నంత ఇది కూడా మా అందరికీ ఉంది. కానీ అది పద్ధతి కాదు. చంద్రబాబు నాయుడు గారు పద్ధతి మీరరు, నచ్చినా నచ్చకపోయినా చంద్రబాబు నాయుడు గారు పద్ధతి మీరరు. సో ఆయన పద్ధతి మీరరు కాబట్టి మేము కూడా పద్ధతి మీరం. జగన్మోహన్ రెడ్డిని వరదల్లోకి రాకుండా వచ్చి సహాయక కార్యక్రమాల్లో పాల్గొనకుండా మీ అధికార పక్షాలు ఏమన్నా అడ్డుకుంటున్నాయా? ఎందుకు ఆయన మళ్ళీ బెంగళూరు పోవాల్సి వచ్చింది? అంటే శవాలు ఏమైనా దొరికాయండి జగన్మోహన్ రెడ్డికి? జరిగాయి. నేను అదే చెప్తున్నాను, శవాలు దొరకలేదు ఆ రోజున వచ్చినప్పుడు. డిసప్పాయింట్ అయ్యాడు జగన్మోహన్ రెడ్డి, డిసప్పాయింట్ అయ్యాడు. మళ్ళీ రేపు వస్తున్నాడు కదా, అరెస్ట్ అవుట్ అయిందిగా, రేపు వస్తున్నాడుగా, పరామర్శకు వస్తున్నాడుగా. జనాలు చచ్చిపోతే పరామర్శించడు, దొంగ పనులు చేసి రౌడీలు ఉంటారు చూసారా, వాళ్ళని కనుక అరెస్ట్ చేస్తే వాళ్ళని పరామర్శించడానికి వస్తారు. అయినా నాకు విషయం అనిపించింది గోపి గారు, సీరియస్గా వెళ్ళి మా సార్ దగ్గర ఒక మాట అందాం అనుకున్నాను. సార్ ఇదంతా కాదు సార్, ఆ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లోనే ఉండాలంటే రోజుకొకరిని వాళ్ళని మీరు అరెస్ట్ చేయించండి సార్. ఆ పరామర్శల రూపకంలోనే ఉంటాడేమో ఆంధ్రప్రదేశ్లో, రోజుకో జైలు దగ్గరికి వెళ్తాడు కదా సార్. అది కూడా మీరు ఒక్కొక్కళ్ళని ఒక్కొక్క డిఫరెంట్ జైల్స్లో పెట్టండి సార్, కనీసం అక్కడికన్నా వెళ్తాడు. అసలు రాష్ట్రంలో ఏముందో కూడా తెలియదు జగన్మోహన్ రెడ్డికి, ఈ రూపాయనన్నా రాష్ట్రంలో ఏముందో తెలుస్తుందేమో సార్ అందాం అనుకున్నా. మరి ఇప్పుడు గుంటూరుకి హెలికాప్టర్ వెళ్తుందా, కారే వెళ్తుందా? అప్పుడంటే డబ్బులు జనాలవి. మొన్న పిన్నెల అరెస్ట్ అయినప్పుడు నెల్లూరుకి కూడా హెలికాప్టర్లోనే. అదే చెప్తున్నాను. మరి ఇప్పుడు ఐ డోంట్ నో, అయినా ఇప్పుడు కొంచెం టెన్షన్లో ఉన్నాడండి జగన్మోహన్ రెడ్డి. లండన్ వెళ్ళడం లేట్ అయింది గోపి గారు. పాస్పోర్ట్కే దిక్కు లేదు.
వచ్చి నీత వ్యాఖ్యలు చెప్తాడు ఒక్కొక్కడికి. సర్లేండి మనకెందుకు, కానీ పాస్పోర్ట్ ఇవ్వను, నీకు 1 yearకే ఇస్తాము, తర్వాత రెన్యువల్ అనేటువంటిది అంటే విల్ జస్ట్ రిలీజ్ ఇట్ ఫర్ 1 year అనేది ఒక మాట వచ్చింది. లేదు నాకు 5 ఏళ్ళు కావాలన్నాడు. ఇక్కడ మీరు 5 ఏళ్ళు కావాలి. ఒక్క నిమిషం, మీరు తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి నుంచి పక్కకి రండి, ఒక సామాన్య వ్యక్తిగా చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గతంలో కోర్టుల విషయంలో లేకపోతే పోలీసుల విషయంలో వ్యవహరించినటువంటి తీరు చూసాం. వన్స్ ఒక్కసారిగా అధికారం పోయిన తర్వాత ప్రతిపక్ష హోదా కావాలంటే కోర్టులకు వెళ్తున్నాడు, సెక్యూరిటీని పెంచమంటే కోర్టులకు వెళ్తున్నాడు, ఇప్పుడు పాస్పోర్ట్ విషయంలోనూ కోర్టులకు వెళుతున్నాడు. కోర్టులకి ఇంత ఫ్రీక్వెంట్గా వెళ్ళడాన్ని ఎట్లా చూస్తున్నారు మీరు? అంటే జాతీయ అధికార ప్రతినిధిగా కాదు, తెలుగుదేశం పార్టీ సామాన్య వ్యక్తిగా చెప్పండి. సి ఐ టెల్ యూ వన్ థింగ్ అండి, ఇన్ ఇండియా ది లీగల్ ఫ్రేమ్వర్క్ ఎలా నడుస్తుందంటే అందరికీ రైట్స్ ఉంటాయండి, యూ హ్యావ్ ఎవ్రీ రైట్. అవును కదా. ఇప్పుడు కానీ ఎట్ ద సేమ్ టైమ్ యూ హ్యావ్ సర్టన్ పవర్స్ వెన్ యూ ఆర్ ఇన్ పవర్. సో జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు అంటే పవర్లో ఉన్నప్పుడు పవర్ని మిస్యూజ్ చేశాడు. పవర్ పోయిన తర్వాత ఆయన హక్కులు ఇవన్నీ గుర్తొస్తున్నాయి. బేసికల్గా హంతకులు కూడా ఉంటాయి సార్, ఏం చేస్తాం, భారతదేశం సిస్టమ్ అట్లాంటి. చంద్రబాబు నాయుడు కసబ్కి కూడా ఇచ్చారు ఆ రోజున, వ్యవస్థలను మేనేజ్ చేసి కసబ్కి కూడా ఇచ్చారు ఆ రోజున, ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి ఒక లెక్క. ఇప్పుడు మళ్ళీ మీ జగన్మోహన్ రెడ్డికి కూడా ఇస్తారు, రావయ్యా కూర్చో, దా వేసుకో, ఒక పిటిషన్ వేసుకో అంటారు. మీ ఒరిజినల్ రోల్లోకి వెళ్దాం ఇప్పుడు. అంటే చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ చేస్తాడు, ఇక్కడ కూడా ఏదో మతలబు జరుగుతుందేమో జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా. నేను ఒక విషయం చెప్తానండి, చంద్రబాబు నాయుడు గారు కనుక వ్యవస్థల్ని మేనేజ్ చేసే వ్యక్తి అయితే 2 విషయాలు జరగవు. ఒకటి, జగన్మోహన్ రెడ్డి 10 ఏళ్ల నుంచి బెయిల్ మీద బయట ఉండడు. అప్పుడు ఆయన ప్రతిపక్షంలో ఉన్నాడు కదా, ఎక్కడున్నా సరే వ్యవస్థల్ని మేనేజ్ చేసే వాళ్ళు ఎక్కడున్నా మేనేజ్ చేస్తారు సార్. ఐఎమ్ టెల్లింగ్ యూ ది ఫ్యాక్ట్. నిజంగా కూడా చేయాలనుకునేవాళ్ళు. నేను మళ్ళీ చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారు కనుక వ్యవస్థల్ని మేనేజ్ చేసే వ్యక్తి అయితే 2 విషయాలు జరగవు. ఒకటి, జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాడు 10 సంవత్సరాల నుంచి బెయిల్ మీద బయట ఉండడు. 2, చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి వ్యక్తి అసలు లోపలికే వెళ్ళడు. 53 రోజులు ఉండడం కాదు, అసలు లోపలికే వెళ్ళడు అంటున్నాను. వీ హ్యావ్ హైయెస్ట్ రిగార్డ్ ఫర్ ది జ్యుడిషియల్ సిస్టమ్. ఇవాళ మీరు ఇంత అడిగినా మేము ఎక్కడా కూడా కోర్టుని ఏమన్నాము, ఎవరిని ఏమన్నాము. నేనేమంటున్నా అంటే హీ హాస్ గాట్ హిస్ రైట్, కోర్టుకి వెళ్ళాడు, రేపు పొద్దున కోర్టు కొట్టింది అనుకోండి, తన్నింది అనుకోండి, ఏం చేస్తాడు, వస్తాడు బయటికి. నేనేం చేస్తా దానికి? 5 సంవత్సరాలు నాకు కావాల్సిందే అని అడగడాన్ని ఎట్లా చూస్తున్నారు మీరు? నేను ఇందాక చెప్పిన దానికి మీరు బ్రేక్ చేశారు, కంటిన్యూషన్ చెప్తా. జగన్మోహన్ రెడ్డి ప్రాబ్లంలో ఎందుకున్నాడు, ఇబ్బంది ఎందుకు పడుతున్నాడు, టెన్షన్ ఎందుకు పడుతున్నాడో చెప్తాను నేను. ఒకటేమో పాస్పోర్ట్ లేదు, పాస్పోర్ట్ ఏమో వీళ్ళు మేము 1 year తప్పించి ఇవ్వమని వీళ్ళు అంటున్నారు. వెళ్ళాక సిచ్యువేషన్ ఎట్లా ఉంటుందో తెలియదు. ఎందుకంటే నందిగామ సురేష్ అరెస్ట్ అయ్యాడు, రేపు దేవినేని అవినాష్ వీళ్ళందరూ కూడా అరెస్ట్ అవుతారు. ఒక్కొక్కటి ఇప్పుడు పార్టీ ఆఫీస్ మీద, తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి ఎవరు చేయించారండి? జగన్మోహన్ రెడ్డి చేయించాడు. అవుట్రైట్గా చెప్తున్నాను. చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి ఎవరు చేయించారండి? జోగి రమేష్ చేశాడు. ఎవరు చేయించారు? జగన్మోహన్ రెడ్డి చేయించాడు. అలానే ప్రతి దగ్గర కూడా జగన్మోహన్ రెడ్డి సూత్రధారే, అందులో డౌట్ ఏం లేదు. సో డెఫినెట్గా ఎక్కడో ఇప్పుడు చేసినవేమో ఇన్ని వేల సంఖ్యలో నేరాలు చేశాడు. నేరాలు వేల సంఖ్యలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎక్కడో అక్కడ ఏమంటారంటే అతని పేరు కూడా ఎవడో ఒకటి తీసుకోవడానికి ఎట్లా అనుకుంటాం మనం? ఇప్పుడు నందిగామ సురేష్ దగ్గర రేపు ఎందుకు వెళ్తున్నాడు అనుకున్నారు? బాబు నిన్ను ఎంత కొట్టినా సరే నా పేరు చెప్పకరా నాయన ఆ పడవల విషయంలో అని చెప్పడానికి వెళ్తున్నాడు. పడవల గురించి మరి లేకపోతే పడవల కేసు కాదు కదా నందిగం సురేష్ అరెస్ట్ అయ్యింది. నిన్న పడవలు బయటకు వచ్చాయా లేదా? పడవల కేసు కూడా అయిందా లేదా? అవునా? అరే ఇప్పుడు ఉన్నది మన ప్రభుత్వం ఏం కాదు, మన వాళ్ళు ఏం కొట్టరు, నువ్వు కొంచెం నోరు తెరవకుండా ఉండరా నాయన అని చెప్పడానికి వెళ్ళాడు. పడవల విషయంలో అంత రాద్ధాంతం చేస్తుంది తెలుగుదేశం పార్టీ. ఎక్కడ అనిపించట్లేదా ఇదేమన్నా? ఈవెన్ ముఖ్యమంత్రి గారు కూడా ఆ విషయం మీద స్పందించారు, పడవల విషయంలో కుట్ర జరిగింది అని. ఇప్పుడు పడవలు యాదృచ్ఛికంగా వరదలో కొట్టుకు రావడం అనేది సహజం. ఎందుకు కుట్ర కోణంలో? అదేనండి, యాదృచ్ఛికంగా 3 పడవలు లంగరేసి కట్టకుండా కేవలం మామూలుగా కట్టేసి 3 పడవలు ఒకటికొకటి అటాచ్ అయ్యి ఉండి అదే కలర్ పడవలు యాదృచ్ఛికంగా వచ్చేస్తాయండి. యాదృచ్ఛికంగా వైఎస్ఆర్సీపీ వాళ్ళవి అవి కూడా, నందిగామ సురేష్ అండ్ తలసిల్ల రఘురామ్ వాళ్ళ చుట్టాలవి యాదృచ్ఛికంగా వచ్చేస్తాయి గోపి గారు అవి. అంటే ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్ ఉన్నప్పుడు, బోట్ ఓనర్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నప్పుడు
అవి ఎందుకు కరెక్ట్గా టై చేయలేదు వాళ్ళు? బోట్ ఓనర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, ప్రతి ఒక్క బోట్ ఓనర్కి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, వరదలు వస్తున్నాయి, ఇట్లా ఉంది, ఇబ్బంది ఉంది, సో ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి ప్రాపర్లీ టైడ్ అప్ అని చెప్పి. 100 బోట్లు ఉంటాయిగా, 100 బోట్లలో 5 కొట్టుకు రావడం అంటే మీరే చెప్పారు ఇప్పుడు. ఓకే, అర్థమైందా ఇప్పుడు? ఇక్కడ ఇంకో విషయం, జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి వాళ్ళ రోజున ఎలా పారిపోదామా అని చూస్తున్నాడండి. పారిపోవడానికి సరే, అందుకనే రేపు పొద్దున ఏమన్నా పుసుకుని నా నెత్తిన ఏమన్నా కేసు పడుతుందేమో, అదేదో అక్కడే ఉన్నాను అనుకో, నాకు ఒంట్లో బాగాలేదో, ఎందుకంటే ఆయనకు ఉంది కదా. ఇప్పుడు ఇంకో ప్రాబ్లం కూడా ఏంటంటే మందులు అయిపోయాయి, మందులు కూడా తెచ్చుకోవాలి, దానికి లేట్ అవుతుంది. చాలా ఉంటాయి, ఇష్యూస్ చాలా ఉంటాయి, ఎవరి బాధలు వాళ్ళవి. సీత కష్టాలు సీతవి, పీత కష్టాలు పీతవి. ఇప్పుడు ఆయనకి ఏం బాధలు ఉన్నాయో వెళ్ళాలి. ఇప్పుడు వెళ్తే మళ్ళీ సేఫ్ సైడ్గా వెళ్ళాలి. 5-6 ఏళ్ల పాటు రాకుండా ఉండగలిగితేనే రేపు పొద్దున వీళ్ళు ఏమన్నా కేసు పెట్టినా ఏం పెట్టినా నేను అక్కడున్నా, నేను ఇక్కడున్నా, నేను నిద్రపోతున్నా, నాకు జ్వరం వచ్చింది, నాకు ఇంకోటి వచ్చిందని ఏదో చెప్పుకుంటాడు. కళ్ళు మూసుకొని తెరిచే లోపల 5 ఏళ్ళు అయిపోతాయి. తర్వాత రాబోయేది మనమే అని చెప్తున్న వ్యక్తి 5 ఏళ్ల పాటు అక్కడే ఉంటాడా పోయి? మరి ఎందుకండి? లేకపోతే మీరు 1 ఇయర్ తర్వాత మళ్ళీ రెన్యూల్ అడగలేరా? అడగొచ్చు కదా. మరి ఇప్పుడు నీకు ఇదో పెద్ద సీన్ ఇది. అక్కడ జనాలు ఏమో చస్తున్నారు వరదలు వచ్చి, కనీసం రూపాయి తీసి ఇవ్వడానికి నీకు చేత కాదు. మళ్ళీ మీరు 1 కోటి రూపాయలు ఇచ్చాడు కదా అని అనకండి. మీరు హుదూదా ఇప్పుడు ఇచ్చిన వాళ్ళు 1,50 లక్షలు ఇంకా గతి లేవు. ఇంతకీ ఏమైనాయి ఎవరికి తెలుసు? మీకేమన్నా ఎక్కడికి ఇచ్చారు? ఏమన్నా చెక్ ఏమన్నా వాళ్ళు చెప్పారా? మీకు సంగతి తెలుసా? హుదూద్ తర్వాత ఏం చెప్పారు తెలుసా? ఏదైతే ఆర్థిక సాయం జగన్ ఆ రోజున అనౌన్స్ చేశాడో, మేము అన్ని సామాన్లు కొని ఇచ్చేసామన్నారు, ఫుడ్ మెటీరియల్స్ అవన్నీ ఇచ్చేసాం మేము అన్నారు. తర్వాత రేపు పొద్దున ఇప్పుడు నేను ఇందాక మీకు చెప్పాను, గుర్తుందా? ఈ కొబ్బరి చిప్పల మంత్రి ఉన్నాడా, ఏం చేశాడు? బ్రెడ్ ప్యాకెట్ పంచాడని చెప్పానా మీకు ఇందాక నేను? పంచాడండి బ్రెడ్ ప్యాకెట్లో. ఒకరోజు 10 నిమిషాల పాటు పంచాడు. ఎన్ని బ్రెడ్ ప్యాకెట్ పంచాడు నాకు తెలియదు, పంచాడు. ఆ బ్రెడ్ ప్యాకెట్లు ఇలాంటివన్నీ చూపిస్తే అయిపోయాయి, 1 కోటి రూపాయలు అయిపోయినాయి అంటాడు సింపుల్. ఆ బ్రెడ్ ప్యాకెట్లు పనిచేసామని చెప్తారు. ఎగ్ పఫ్లకి 3 లక్షల. మరి వాళ్ళ రేంజ్ వేరే సార్. జగన్మోహన్ రెడ్డి రేంజ్ అసలు. ఓహో, అంటే మీ లెక్కలో ఇప్పుడు ఎగ్ పఫ్లకి అక్కడ అంత అయింది కాబట్టి ఇక్కడ బ్రెడ్ ప్యాకెట్లకి 1 కోటి రూపాయలు అయిపోతే ఏముందండి? నాకు ఒక విషయం చెప్పండి. హుద్దూద్ తర్వాత ఎక్కడైనా సరే, అప్పుడు ప్రతిపక్షంలో ఉంది కదా వైఎస్ఆర్సీపీ, వాళ్ళకి హోదా ఉంది అప్పుడు, ప్రతిపక్ష హోదా ఉంది అప్పుడు. ప్రతిపక్ష నాయకుడిగా ఆ రోజున ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి? సినిమాకి వెళ్ళాడు. తెలుసా మీకు? గుర్తుందా? ఏ సినిమాకి? అవెంజర్స్ సినిమాకి వెళ్ళాడు. ఇదే నా నోటీసులో లేదండి. అయ్యో, అడగండి ఒకసారి ఫోన్ చేసి, సార్ అవెంజర్స్ సినిమాస్ చూసారు బాగుంది అప్పుడు అని అడగండి ఒకసారి. అయిపోయిందా? పోనీ వచ్చేవన్న వాళ్ళకి ₹1 సాయం చేసామంటే, లేదు నేను 50 లక్షలు అన్నారు, మళ్ళీ తర్వాత ఏదో 1 కోటి అన్నట్టున్నాడు. అది ఇవ్వాలా, ఇది ఇవ్వాలా. తర్వాత కొన్ని రోజుల తర్వాత అడిగారు, ఏమయ్యా మరి నువ్వు డబ్బులు ఇస్తా అన్నావు ఏమయ్యా అని. ప్రజలు ఊరుకుంటారండి? ఎవడో ఏమంటారంటే, మీలాంటి జర్నలిస్టులు ఉంటారు కదా, ఏం జగన్మోహన్ రెడ్డి గారు మీరు డబ్బులు ఇస్తామన్నారు, ఎక్కడ ఇచ్చారు? సీఎం రిలీఫ్ ఫండ్కి ఇచ్చారా? ఏమి ఇచ్చారంటే, మా వాళ్ళు బాధితుల పక్షాన, బాధితుల కోసం వాళ్ళ అవసరాల మందం ఖర్చు పెట్టేశారు, వాళ్ళకి ఫుడ్ మెటీరియల్స్, నిత్యావసర వస్తువులు అవి ఇవి ఇచ్చేస్తారని చెప్పాడు. ఈ రోజు అధికారంలో అయిపోయింది. వినండి, అధికారంలో ఉండడం కాదు. సి ఐ టెల్ యూ వన్ థింగ్. మేం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బాకాయిదా మాకు ప్రతిపక్ష హోదా ఉందండి. అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయినప్పుడు మేము ప్రతిపక్షంలో ఉన్నాం, అధికార పక్షంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. నవంబర్ 19, 2021 అన్నమయ్య డ్యామ్ తెల్లవారుజామున 5:30 గంటలకి అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయింది. నవంబర్ 19. జగన్మోహన్ రెడ్డి డిసెంబర్ 2వ తారీఖున వచ్చాడు. నేను తప్పు చెప్తుంటే ఒకసారి కౌంటర్ వెరిఫై చేసుకోండి మీరు. దాదాపు 13 రోజుల తర్వాత, రైట్? 13-15 రోజుల తర్వాత వచ్చాడు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఒక 10 ఊళ్ళు కొట్టుకుపోయాయండి, లిటరల్గా వాష్అవుట్ అయిపోయాయి. 10 ఊళ్ళు తెలుసు కదా మీకు. ఆ 10 ఊళ్ళు కొట్టుకుపోతే అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఏమన్నాడంటే, ప్రతి ఒక్కళ్ళకి నేను ఇల్లు కట్టిస్తా అన్నాడు. ఇల్లు కట్టి 3 నెలల్లో ఇల్లు కట్టి ఆ ఇంటి తాళం చేతులు మీ చెవుల్లో చెవులు అంటున్నాను, మీ చేతుల్లో పెడతాను అన్నాడు. ఇవాళకి 5 ఏళ్ళు, రైట్? అంటే అప్పటి నుంచి ఒక 3 years అనుకోండి, రైట్? 3 years 10% అయ్యాయండి, అంటే 40 ఇళ్ళు అయ్యాయి. 3 నెలల్లో ఇస్తా అన్నాడు, 40 ఇళ్ళు కట్టడానికి 3.5 సంవత్సరాలు తీసుకున్నాడు. అండ్ దీస్ పీపుల్ కమ్ అండ్ టెల్ us, మోకస్, చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఎందుకున్నాడు,
చంద్రబాబు నాయుడు గారి పబ్లిసిటీ స్టంట్ ఇవన్నీ అని చెప్పి గుడివాడ అమర్నాథ్ లాంటి పనికి మాలిన సన్నాసులు వచ్చి మాట్లాడతాడు ఒక్కొక్కడు. వాళ్ళకే చెప్తున్నాను నేను, చంద్రబాబు నాయుడు గారికి లేని పేరా? మీ నాయకుడి కంటే ఐడెంటిటీ క్రైసిస్ చచ్చి ఆ జగన్మోహన్ రెడ్డికి. నన్ను గుర్తుపెట్టుకుంటారా నాయన, నన్ను గుర్తుపెట్టుకుంటారా నాయన అంటాడు. ఈయనకేం ఐడెంటిటీ క్రైసిస్? ఈయన బ్రహ్మాండంగా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి, లాంగెస్ట్ సర్వింగ్ చీఫ్ మినిస్టర్, లాంగెస్ట్ సర్వింగ్ ఆపోజిషన్ లీడర్, వన్ ఆఫ్ ది టాప్ నాచ్ లీడర్స్ ఇన్ ది ఎంటైర్ వరల్డ్, మాస్టర్ ఆఫ్ క్రైసిస్ మేనేజ్మెంట్. ఇంకెన్ని తీసుకురామంటావు? మీరు అధికారంలో ఉన్నారు ఇలాంటివి తెచ్చారు కదా. నేను అదే అంటున్నా, మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి ఈరోజు ఎన్నైనా మాట్లాడతారు, ఏవైనా చెప్తారు. ప్రతిపక్షం మీద ఇలాంటి ఈ బోట్ల వ్యవహారం లాంటి విషయాల మీద కుట్ర లేకపోయినా కుట్ర ఉంది అని క్రైమ్ని ఇన్వెంట్ చేసే ప్రయత్నం చేస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి వ్యూహకర్తలను అందరినీ మార్చుకుంటూ వస్తున్నారు. ప్రస్తుతానికి కూడా ఒక కొత్త వ్యూహకర్తను ఆయన హైర్ చేసుకున్నారు. జాగ్రత్తగా ఉండాలేమో. అందుకే జనాలు జగన్మోహన్ రెడ్డిని మార్చేశారు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పాస్పోర్ట్ ఏదో తెచ్చుకొని, ఆ పాస్పోర్ట్ గతి లేదు, ఆ పాస్పోర్ట్ అన్న అడుక్కొని తెచ్చుకొని ఆ పోయే మందులు తెచ్చుకోమనండి. మీరు ఇవన్నీ మాట్లాడుతున్నారు, వ్యూహకర్తల్ని మార్చాడు, వీళ్ళని మార్చాడు, వాళ్ళని మార్చాడు, ఏదో అంత. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఆ మందులు తెచ్చుకొని వేసుకోమని చెప్పి పిచ్చి పిచ్చి మాట్లాడుతున్నాడు సార్. బోడిగుండుకి మోకాలకి లింక్ వేస్తున్నాడు. అసలు ఏమన్నా అర్థం ఉందా? ఎక్కడ బుడమేరు, ఎక్కడ చంద్రబాబు నాయుడు గారి ఇల్లు, ఏమన్నా లింక్ ఏమన్నా కనబడుతుందా? ఇందాక మీరు ఇంకో మాట అన్నారు, మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి మీరు ఏమన్నా మాట్లాడతారు అని మాట్లాడుతున్నారు సార్. నేను ఎందుకు చెప్తున్నా అంటే, అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయినప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి మేము ఆ రోజున ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫు నుంచి భువనమ్మ ప్రతి ఇంటికి బాధిత అంటే చనిపోయినటువంటి ప్రతి కుటుంబానికి ₹1,00,000 చెక్ ఇచ్చారు. ప్రతి ఇంటికి ఆ రోజున ఇబ్బంది పడ్డ ప్రతి ఇంటికి నిత్యావసర వస్తువులు ఇచ్చాం. ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఆన్ గ్రౌండ్ ఉండి వాళ్ళకి ఆ రోజున సేవలు చేసుకున్నాడు. చంద్రబాబు నాయుడు గారు ఈవెన్ బిఫోర్ ది చీఫ్ మినిస్టర్ కేమ్ ఇన్, ది ఆపోజిషన్ లీడర్ వాజ్ ఆన్ ద గ్రౌండ్ దేర్. ఇవన్నీ వీళ్ళకి చేతగాక చంద్రబాబు నాయుడు గారి మీద పడి ఏడుస్తాడా? మీరు బోడిగుండుకి మోకాలికి అనే దాంట్లో బుడమేరు గురించి ప్రస్తావించారు కాబట్టి అక్కడ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండి అయిన రాధాకృష్ణకి ఇచ్చినటువంటి యాక్టివ్ పవర్ ప్లాంట్ వల్లనే ప్రస్తుతానికి బుడమేరు ఇంత ముంపుకి కారణమైంది. దానికి అనుమతులు పునరుద్ధరించింది కిరణ్ కుమార్ రెడ్డి. దాన్ని మళ్ళీ ఇంకా కొనసాగిస్తూ వస్తుంది చంద్రబాబు నాయుడు అనేటువంటి ఆరోపణని తెర మీదకి తీసుకొచ్చారు కదా. గోపి గారు, నాకు డౌట్, 5 సంవత్సరాలు ఎవరున్నారు? చంద్రబాబు నాయుడు గారు. మేము అధికారంలో ఉన్నాము, మేము రద్దు చేసాము, వాళ్ళు కోర్టుకు వెళ్ళారు, స్టే ఇచ్చింది అని అంటున్నారు. కోర్టు స్టే ఇచ్చింది కాబట్టి అదే అండి నేను ఏమంటున్నా అంటే, ఇప్పుడు పోనీ లెట్స్ కమ్ టు దట్ పాయింట్. నేను ఇందాక అన్నది అదే బోడిగుండుకి మోకాలకని అన్నది సరే. ఎనీవేస్, పోనీ ఆ విషయంలో కోర్టుకు వాళ్ళు ఏమని వెళ్ళారు? మాకు పరిహారం ఇచ్చేయండి అని అన్నారు. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, వాళ్ళ పాయింట్ అది. మరి నీకు ప్రజల మీద అంత ప్రేమే ఉంటే అదేదో ఇచ్చేయచ్చుగా. మరి 5 సంవత్సరాలు ఏం చేసావు? గాడిదలు కాసావా? ఇవాళ బుడమేరు పరిసర ప్రాంతాల్లో 600 కోట్ల మాఫియా నడిపింది ఎవరండి? 500 కోట్ల మాఫియా నడిపింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి కదా. కబ్జాలు చేశారా? ఇసుక తవ్వుకుపోయారా? దానికి సంబంధించినటువంటి సుందరీకరణ, ఆధునీకరణ, ఏమంటారంటే పూడిక్తి, ఇవన్నీ పనులు ఏమైనా చేశారా? అన్ని డబ్బులు మింగేశాడా లేదా? 200 crores స్కామ్ అండి, తెలుసా మీకు? కేవలం ఇసుక మీద, అక్కడ మట్టి, ఇసుక మట్టి 200 కోట్లు. ఆ పరిసర ప్రాంతాల్లో కబ్జాలు చేసి అమ్ముకున్నది 200 కోట్లు. దీని మీద మీ అందరికీ గుర్తుండుంటే 2020లోనే అనుకుంటా, యాజ్ సూన్ యాజ్ దీస్ పీపుల్ స్టార్టెడ్ 140 acres ఆల్మోస్ట్గా 45 లక్షల చొప్పున ఎంతో జగన్మోహన్ రెడ్డే హీ డిడ్ ఏ హ్యూజ్ స్కామ్ దర్. దేవినేని ఉమ్మగారే దాన్ని బయటపెట్టి దాన్ని లిటరల్గా దాని మీద పెద్ద ఫైటే చేశారు ఆ రోజున. అంటే నేను ఏమంటానంటే, తప్పు మీ దగ్గర ఉంది. నేను ఇప్పుడు నేను మీరు ఇందాక నన్ను మాట అన్నారు, జోస్న గారు మీరు కంప్లీట్లీ సాటిస్ఫైడ్ విత్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ విత్ ది రిలీఫ్ వర్క్స్ అని. నాట్ అని చెప్పాను నేను మీకు ఓపెన్గా. ఎందుకు? మనం ప్రజలకి మొత్తం వాళ్ళకి ఏ విధమైనటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవడం అనేటువంటిది మన బాధ్యత ప్రభుత్వంలో ఉన్నప్పుడు. ఇంకో విషయం అంటే, నేను ఈ మాట తేయకూడదు అనుకున్నాను కానీ తెస్తా. వైఎస్ భారతిరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి. అన్నిటికన్నా ఎక్కువగా, దానికన్నా కూడా ఎక్కువగా సాక్షి మీడియా అధిపతి, రైట్?
భారతీ సిమెంట్స్ అధిపతి. గత ప్రభుత్వంలో హయ్యెస్ట్ బిల్లింగ్ అయింది సాక్షికి ఉన్న భారతీకే. అవును, భారతీ సిమెంట్స్కి సాక్షి పేపర్కి కదా, వాలంటీర్ల చేత రెండు కొనిచ్చాడండి పేపర్లు. అవునవును. అసలు అప్పటి వరకు దిక్కుమాలిన పేపర్ అది అని ఎవడో చదవకుండా ఉంటే లాస్లోకి పోయేది అసలు సడన్గా ఇలా కళ్ళు మూసి తెరిస్తే అని అన్నాడు చూసారా, అలా కళ్ళు మూసి తెరిచే లోపల ప్రాఫిట్స్లోకి వెళ్ళిపోయింది. రూపాయి ఇచ్చిందా అండి భారతిరెడ్డి రాష్ట్రం కోసం? రూపాయి, విజయవాడ కోసం రూపాయి. పోనీ సాక్షి మీడియా, సాక్షి పేపరు, భారతీ సిమెంట్స్, వీళ్ళల్లో ఎవరైనా సరే ఒక్కళ్ళన్నా అక్కడ గ్రౌండ్ లెవెల్లో ఉండి వర్క్ చేస్తున్నారా? రూపాయి ఇచ్చింది ఆవిడ? వీళ్ళు మాట్లాడతారా? రాష్ట్రం గురించి వీళ్ళు మాట్లాడతారా? అంటే ఇచ్చే ఉద్దేశం లేకనా, ఆ గుణం లేకనా ఎందుకు ఇవ్వట్లేదు? ఇంత గగ్గోలు మీడియా వైపు నుంచి, ప్రతిపక్షాల వైపు, అంటే ప్రత్యర్థి పార్టీల నుంచి. ఒక విషయం గోపి గారు, మీరు సీనియర్ జర్నలిస్ట్ కదా, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి టైం నుంచి కూడా యూ హెవ్ బీన్ ఫాలోయింగ్ అప్ ది పాలిటిక్స్. రాజశేఖర రెడ్డి గారి టైం నుంచి మనం తీసుకుంటే ఏ రోజునన్నా సరే ఈ కుటుంబం ఒక్క చలివేంద్రం పెట్టింది ఎక్కడన్నా చూపించరా ప్లీజ్ నాకు? ఒక్క చలివేంద్రం, ఒక్క చలివేంద్రం ఎక్కడన్నా పెట్టారా వాళ్ళు? ఆ కుటుంబమే. విజయమ్మ తీసుకోండి, భారతిరెడ్డి తీసుకోండి, జగన్ తీసుకోండి, షర్మిల తీసుకోండి, ఎవరైనా సరే, ఐ గో ఆన్ రికార్డ్ వెన్ ఐ సే దిస్. ట్రస్ట్ ఉందా? మా నాన్న చనిపోయాడు, మా నాన్న పేరు మీద నాకు ఓట్లు వేయండి, మా నాన్న పేరు మీద నన్ను ముఖ్యమంత్రిని చేసేయండి అని అడుక్కున్నాడు కదా, మీ నాన్న పేరు మీద ట్రస్ట్ పెట్టావా? లేదుగా. లక్షల కోట్ల అవినీతి చేసావు కదా, మీ నాన్న పేరు మీద ట్రస్ట్ పెట్టావా? అంటే అడుగులు పోయి అసలు ఏడుస్తుంటే అండి బాబాయ్ వాళ్ళ నానంటే ఎంత ఇష్టమో అనుకుంటాం మనం. తీరా చూస్తే కనీసం ఇప్పుడు చూడండి, ఎవరైనా సరే అంటే అకార్డింగ్ టు మన తాహత్ ప్రకారం, మన తాకత్ ప్రకారం, మనం అనేది మన తాకత్ ప్రకారం ఎవరైనా సరే, అరే నీకు అన్ని లక్షల కోట్లు అంటే ఇక్కడ అంటే ఏమంటారు అని అంటే ఎక్కడ పడితే అక్కడ ప్యాలెస్లే. హైదరాబాద్లో ప్యాలెస్, తాడేపల్లిలో ప్యాలెస్, బెంగళూరులో ప్యాలెస్, ఢిల్లీలో ప్యాలెస్, లండన్లో ప్యాలెస్, ఇంకా వీలైతే రేపొద్దున చంద్రమండలంలో కూడా ప్యాలెస్ కట్టుకుంటాడు. ఇన్ని ప్యాలెస్లు కట్టడానికి నీ దగ్గర డబ్బులు వస్తున్నాయే, మీ నాన్న పేరు మీద ఒక రూపాయి చేయడానికి నీకు డబ్బులు ఎందుకు రావట్లా? మరి చెయ్యి ఎందుకు రావట్లా? అంటే పారంపర్యంగా వాళ్ళ నైజమే అదండి, తీసుకోవడమే. లేనే కా హే దేనే కా నహీ रहता वहां पे. ఇట్ ఈస్ ఓన్లీ ఇన్కమింగ్, వాళ్ళకి అవుట్ గోయింగ్ ఉండదు అక్కడ. ఇన్కమింగ్ ఈజ్ ఫ్రీ, అవుట్ గోయింగ్ ఈజ్ బ్లాక్డ్, కంప్లీట్గా బ్లాక్డ్ అక్కడ. ప్రస్తుతానికి వాళ్ళు చేయకపోయినా బోల్డ్ ఎంతమంది పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారు. దాన్ని కూడా విమర్శిస్తున్నారు తెలుసా మీకు? ఇది పారిశ్రామికవేత్తలు వచ్చి డబ్బులు ఇచ్చినా సరే విమర్శిస్తున్నారు. అందుకే అనేది సిగ్గులేని జన్మలని వాళ్ళవి. తిడితే మళ్ళీ తిట్టామంటారు కానీ మళ్ళీ తిట్టాల్సి వస్తుంది. ఎక్కడ చిన్న పిల్లలు, స్కూల్ పిల్లలు 10 రూపాయలు. అవునండి, దట్ ఈస్ ఇన్కల్కేటింగ్ రెస్పాన్సిబిలిటీ, సోషల్ రెస్పాన్సిబిలిటీ. నాకు గుర్తుంది, నేను స్కూల్లో ఉండగా గుజరాత్ వరదలు మనం ఇచ్చేసేవాళ్ళం కాదు, ఫండ్ రైజింగ్ చేసేవాళ్ళం అండి. మేము చిన్నప్పుడు ఇంత చిన్న డబ్బా పట్టుకుని అర్త్క్వేక్ వచ్చింది అప్పుడు, మన లాతూర్ అర్త్క్వేక్ వచ్చినప్పుడు ఇట్లా చిన్న డబ్బాలు పట్టుకుని వెళ్ళేవాళ్ళు. ఏం ఆడతారు ఆ పిల్లలు? ఇవాళ స్కూల్లో ఏముంది, రోజు పేరెంట్స్ రూపాయో 2 రూపాయలు 10 రూపాయలు ఎవరికి వాళ్ళు ఇవ్వాలి. ఇలాంటి పరిస్థితి అంటే పిల్లల్లో కాస్త దీన్ని పెంచే సోషల్ రెస్పాన్సిబిలిటీ అండి అది. వి ఇన్కల్కేట్ దాట్. దాన్ని కూడా విమర్శించారు. ప్లస్ ఇప్పుడు పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు, సంస్థలు వాళ్ళందరూ బయటకు వచ్చి వి విల్ డూ అవర్ బెస్ట్ అని అన్నప్పుడు దట్ ఈస్ దేర్ రెస్పాన్సిబిలిటీ. వాళ్ళు చేస్తారు అది, ఎందుకంటే సొసైటీ తరఫున మనకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. దాన్ని కూడా విమర్శిస్తూ చంద్రబాబు నాయుడు గారు ఇన్ని కలెక్ట్ చేసేస్తున్నారు, ఏం చేస్తారు? నీ మొహం చూసి ఆవిడ ఇవ్వడేమో 6,000 రూపాయల కోట్లకు పైగా నష్టం జరిగిద్దని కేంద్రానికి నివేదికలు. అది ప్రాథమికంగా అండి, ప్రాథమిక నివేదిక. ఇప్పుడు వీళ్ళందరూ ఇచ్చేటువంటి విరాళాలు ఎంత వస్తాయి? పీనట్స్ అండి, లిటరల్గా పీనట్స్. కానీ ఇప్పుడు ఏమంటారంటే ఉడతా సాయం అంటారు చూసారా, అలా ఉంటుంది అది ఏదైనా సరే. అని ఇక్కడ నేను ఇంకో విషయం చెప్తాను ఏంటి అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ టైంలో ఎవరికి రాజకీయం చేయాలి అనేటువంటి ఆలోచన కూడా కలగకూడదండి. నేను ఓపెన్గా చెప్తున్నాను గోపి గారు. కానీ రాజకీయం చేయకూడని చోట రాజకీయం చేయడం అనేటువంటిది నిజంగా జగన్మోహన్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య.
చచ్చిపోతే కాదండి, చచ్చిపోతే వెళ్ళి మా పథకాల గురించి నేను ఉంటే ఇది వచ్చే, జగనన్న ఉంటే ఇది అయ్యే, జగనన్న వద్దంటే ఇది, జగన్ అరే నాయన జగనన్న వద్దురా అనే కదా నేను తగలేశారు బయటికి. మళ్ళీ జగనన్న ఉంటే జగన్ ఎందుకు ప్రజలకు నైట్ మేర్స్ తెప్పిస్తాడో నాకు అర్థం కాదు. రాత్రిళ్ళు కూడా ఉలిక్కిపడి బాబాయ్ మళ్ళీ జగనన్న ఉంటే అంటాడు ఏంటంటున్నారు ప్రజలు. ఏదోగోవాల. సరే ఇవాళ ఒక్క విషయం చెప్తాను గోపి గారు, ఈవెన్ మీ ఛానల్ ద్వారా కూడా నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇది రాజకీయం చేసే సమయం కాదు. ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు. వరదలతోటి కొన్ని ప్రాంతాలు అతలాకుతలమైనటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాము. పేద మధ్యతరగతి వాళ్ళు కంప్లీట్గా చితికిపోయినటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాము. ఎవరికి వీలైతే వాళ్ళు ఏ రకంగా అయితే ఆ రకంగా సాయం చేద్దాం, ముందరికి రండి, సాయం చేద్దాం. ఇది మనుషులుగా ఒకళ్ళకొకళ్ళం అండగా నిలబడేటువంటి ఒక సమయం. రైట్, థ్యాంక్ యూ.